अस्सलामुअलैकुम हेलो एवरीवन। आप सबको दसवां రోజా ముబారక్ అండి। ఈరోజైతే నేను పెసరపప్పు బియ్యం నూకతో గంజి తయారు చేస్తున్నానండి। ఇది రంజాన్ మంత్లోని చాలా టేస్టీగా తయారవుతుంది। మామూలు రోజుల్లో తాగితే అంత బాగుండదు। దీనికి పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, పెసరపప్పు అన్నీ తీసుకున్నానండి। ఒక కడాయి పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను। హోల్ గరం మసాలా అండి, ఏం లేదండి, నార్మలే అండి। పట్టా లవంగు, యాలక్కలు వేసానండి। ఆనియన్స్ వేసేస్తున్నాను। ట్రాన్స్పరెంట్‌గా అయితే సరిపోతుందండి, ఎక్కువగా మనము వేయించాల్సిన బ్రౌన్‌గా రావాల్సిన అవసరం ఏం లేదు। ఎందుకంటే గంజి చేస్తున్నాం కాబట్టి చాలా చలవండి। ఎందుకంటే ఒక్క పొద్దులు ఉంటాం కాబట్టి చాలా టేస్ట్‌గా ఉంటుందండి। ఈ మంత్‌లోని ఈ గంజి చాలా టేస్ట్ అండి। మామూలు నార్మల్ టైంలో చేస్తే అంతగా స్పెషల్‌గా అనిపించదు, టేస్ట్ కూడా ఉండదండి। కొంచెం మగ్గడానికి నేను ఎర్రగడ్డలు, కొద్దిగా ఉప్పు వేసాను। ట్రాన్స్పరెంట్‌గా అయిపోతే సరిపోతుందండి। మీడియంగా పెట్టుకోండి మంట, చాలా టేస్ట్‌గా ఉంటుందండి। దీంట్లో కైమా కూడా వేసి చేస్తారండి। నేనైతే ఈరోజు కొంచెం వెజిటేబుల్ ఉంటే బాగుంటుందని క్యారెట్ ఒకటే వేస్తున్నాను। నా దగ్గర క్యారెట్ ఒకటే అవైలబుల్‌లో ఉన్నింది। 1 ½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి। పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి బాగా। అన్ని క్యారెట్, పుదీనా, కొత్తిమీర, టమోటాలు అన్నీ వేస్తున్నానండి। బీన్స్ ఉన్నా వేసుకోవచ్చు, మనము మళ్ళీ క్యాబేజ్ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి। నా దగ్గర క్యారెట్ ఒకటే అవైలబుల్‌లో ఉంది ఈరోజు, ఇదొకటే వేస్తున్నాను। మొత్తం ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి। తర్వాత పెసరపప్పు నానబెట్టాము కదండి, అంత మొత్తం దీంట్లో వేసుకోవాలి। అలాగే ఒక ½ స్పూన్ కారం అండి, ఎక్కువ వేసుకోవద్దండి। ఒక ½ స్పూన్ పసుపు అండి, ఎందుకంటే ఒక్క పొద్దు ఉంటాం కదా, కడుపులో ఏమీ ఉండదు, కొంచెం ఎక్కువగా మనకు గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది। అందుకోసం కొంచెం తక్కువ కారం వేసుకుంటే బాగుంటుంది। కొన్ని నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలండి పెసరపప్పు। నేను ఇలా ఓపెన్గా ఉడికిస్తున్నాను, లేదు మీరు ఇలా కాకుండా ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే కూడా సరిపోతుందండి, బాగా ఉడికిపోతుంది పెసరపప్పు। మహా అంటే 5 to 10 మినిట్స్ పడుతుందండి, అంతేనండి। చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో। నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదండి, నూక మిక్సీ కొట్టానండి సన్నగా రవ్వ మాదిరి। ఒక కప్పు తీసుకున్నాను, ఒక కప్పుకి నేను 8 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను, అది మెజర్మెంట్ అండి। మొత్తం వేసి ఇలా ఉడికిపోతుంది చూడండి। ఇప్పుడైతే రవ్వని కొంచెం కొంచెంగా మనము ఉప్మాకి ఎలా వేసుకుని ఉండలు లేకుండా చేసుకుంటాం అలా చేసుకోవాలి। చూడండి మా ఇఫ్తియార్ అండి ఈరోజు, చూడండి ఎమ్మి ఎమ్మి గంజి అయితే రెడీ అయిపోయింది। దాంట్లోకి బొండాలు కానీ వడలు కానీ చాలా బాగుంటాయండి।